నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కోపానికి గురైన దర్శకుడు హరీష్ శంకర్ తన పొరపాటును బహిరంగంగా ఒప్పుకున్నారు. బాబు రికార్డులు మళ్ళీ లేపరా అంటూ వచ్చిన ఒక పోస్టుకు హరీష్ శంకర్ తథాస్తు అని రిప్లై ఇవ్వడం మహేష్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వెంటనే ట్వీట్ను డిలీట్ చేసినప్పటికీ అభిమానుల ఆగ్రహం మాత్రం తగ్గలేదు. నేను అంత స్పీడ్గా రియాక్ట్ కాకుండా ట్వీట్ పూర్తిగా చదివి రెస్పాండ్ అవ్వాల్సింది. 30 సెకండ్లలోనే డిలీట్ చేశాను. బీఓ అనే పదాలు కనిపించడంతో తొందరలో బాక్స్ ఆఫీస్ అనుకున్నాను. అది పొరపాటు అయినప్పటికీ కర్మను నమ్ముతాను. అందుకే క్షమాపణలు చెబుతూ నోట్ పెట్టిన తర్వాత కామెంట్స్ సెక్షన్ కూడా ఓపెన్ చేశాను. ఎంతైనా తిట్టండి అని అనుమతించాను అని హరీష్ తెలిపారు. గద్దలకొండ గణేష్ సినిమా బాగుందని మహేష్ బాబు స్వయంగా ట్వీట్ చేసి నన్ను అభినందించారు. నన్ను ప్రోత్సహించాల్సిన అవసరం లేని వ్యక్తి అయినా మనస్ఫూర్తిగా అభినందించారు. అలాంటి వ్యక్తి గురించి పొరపాటున నేను తప్పుగా ట్వీట్ చేయడం మహాపాపం. నేను ధర్మబద్ధంగా బతికే వ్యక్తిని. అధర్మం పనులు చేయను. ఇది తప్పు కాదు, పొరపాటు మాత్రమే అని హరీష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని తాను కూడా నమ్ముతున్నానని హరీష్ ప్రకటించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.